అసలు 'బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికోసం మనము చాలా ఇయర్స్ వెయిట్ చేశాము. అదే 'బాహుబలి 2' కోసం. అలానే ఈ 'దేవర పార్ట్ 2' కోసం కూడా మనము అంతే వెయిట్ చేయాల్సి వస్తుందేమో. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'దేవర పార్ట్ 1'. ఎన్టీఆర్ అన్నని స్క్రీన్ మీద చూసి దాదాపు 6 ఇయర్స్ అవుతుంది. అంటే త్రిబుల్ ఆర్లో చూసాం, కానీ ఎన్టీఆర్ అన్నకి సోలో ఫిల్మ్ వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ఆ 6 ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ మూవీనే ఈ 'దేవర పార్ట్ 1'. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ 'దేవర' మూవీ ఈ రోజు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నేను కూడా ఈ మూవీని చూడడం అయితే జరిగింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది ఏంది కదా, ఎన్టీఆర్ అన్న ఇన్ని రోజులు ఈ మూవీ కోసం కష్టపడినందుకు ఫలితం దొరికిందా, అసలు ఈ మూవీకి పార్ట్ 2 అవసరమా, ఇలా చాలా విషయాలు మీకు చెప్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తెలిసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎండుకోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అసలు మూవీ ఎలా ఉంది? నా వరకైతే మూవీ బాగుంది గైస్. మరీ తోపు తుడుము త్రిబుల్ ఆరు బాహుబలి అని చెప్పలేం. ఇట్స్ ఏ యావరేజ్ వన్. ఒకసారి చూడొచ్చు. నేను ఎందుకు ఒకసారి చూడొచ్చు అని చెప్తున్నా అంటే, ముందుగా స్టోరీ అనేది రొటీన్గా ఉంది. కొరటాల శివ యొక్క ప్రీవియస్ ఫిలిమ్స్లో ఉన్న ఆ మ్యాజిక్ కొంచెం మిస్ అయింది గైస్. నేను ఆచార్య గురించి చెప్పడం లేదు, ప్రీవియస్ మహర్షి, మిర్చి, జనతా గరేజ్ ఈ మూవీస్లో ఉన్న స్టోరీ ఏంటి, హీరో వచ్చి జనాల కోసం మంచి చేయడం, సేమ్ ఈ మూవీలో కూడా అంతే. మనము కొరటాల మూవీస్ అన్నీ చూస్తే సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో కొరటాల గారు సక్సెస్ అవుతారు. కానీ ఈ మూవీలో అది కొంచెం మిస్ అయింది. మరీ మనము ఈ మధ్య అలాంటి స్టోరీస్ చూసి మనకు అలా అనిపిస్తుందో ఏమో. మూవీ బాగుంది, కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ నాకుంది. మరి ఎన్టీఆర్ అన్నను త్రిబుల్ ఆర్లో చూసి అలా అనిపిస్తుందేమో. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, సముద్రం మీదుగా వెళ్తున్న సరుకును లైక్ అవే డ్రగ్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, వీటిని కోస్ట్ గార్డ్స్ నుండి తప్పించి ఒడ్డుకు తీసుకురావాలి. ఈ పని చేయడానికి ఎర్ర సముద్రం అని చెప్పబడే 4 విలేజెస్ ఉంటాయి. ఈ 4 విలేజెస్ నుండి 4 గ్యాంగ్స్ వెళ్ళి ఆ సరుకును తీసుకొస్తారు. ఈ 4 గ్యాంగ్స్లో మన దేవర గ్యాంగ్ కూడా ఒకటి. అయితే దేవర ఎందుకు సరుకును తీసుకొచ్చే పని ఆపేస్తాడు, దానికి రీజన్ ఏంటి, స్నేహితులుగా ఉన్న బైరా మరియు దేవర ఎందుకు శత్రువులుగా మారతారు, దేవర ఎందుకని తన మనుషుల్ని చంపి సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మారుస్తాడు, ఇంతకీ దేవర బతుకుతాడా లేదా చనిపోతాడా, చనిపోతే ఎవరు చంపేస్తారు, ఇంతకీ వర క్యారెక్టర్ ఏంటి, తను ఎందుకని ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. ఇలా చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ 'దేవర పార్ట్ 1' మూవీ చూసేయాల్సిందే. ఇంకా మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్టింగ్ పరంగా చూసుకుంటే అన్న ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఘట్టం ఏదైనా సరే, పాత్ర ఏదైనా సరే ఆయన చేసేస్తాడు. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జాను పాప అందరూ బాగా యాక్ట్ చేశారు. గ్రాఫిక్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ చాలా బాగుంది గైస్. ట్రైలర్ చూసి కొంతమంది ఎలా అంటే అలా మాట్లాడుకున్నారు. విజువల్స్ పరంగా మూవీ ఎక్కడ తగ్గలేదు. ఇంకా మనము కొరటాల శివ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ షూటింగ్ బిగిన్ అయినప్పుడు ఒక పూజా ఈవెంట్లో ఒక మాట చెప్పాడు. అదే ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుందని. ఒక సముద్రం ఒడ్డున జీవిస్తున్న కొంతమంది మనుషులు, వాళ్ళకు భయం అంటే తెలియదు, వాళ్ళు అసలు మనుషులే కాదు, రాక్షసులు, వీళ్ళందరూ ఒక మనిషికి భయపడతారు, అతనే దేవర అని చెప్పాడు. నేను ఇది విన్న తర్వాత మూవీని ఒక రేంజ్లో ఊహించుకున్నా, కానీ దానికి తగ్గట్టు అంత లేదు మూవీ. అసలు అక్కడ ఉన్న మనుషులను చూస్తే అసలు ఎవరికి భయం వేయదు. దీనికంటే ఈ మూవీలో ఎర్ర సముద్రం యొక్క పూర్వీకులు బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఆ విధంగా తీసుంటే మూవీ ఇంకా బాగా వచ్చి ఉండేదేమో అనుకుంటున్నాను. ఈ మూవీకి సగం ప్రాణం ఎన్టీఆర్ అన్న మరియు అనిరుద్ధ్ మ్యూజిక్. హైలైట్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. దేవర ఎంట్రీ చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళ విలేజ్లో ఒక ఆచారం ఉంటుంది, ఆయుధ పూజ అని. ఈ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఆ షార్క్ సీన్ అయితే హైలైట్గా ఉంటుంది. ఇంకో విషయం, అసలు పార్ట్ 2 అవసరమా అండి కొరటాల శివ గారు? ఎందుకండి పార్ట్ 2 అక్కడితో ఎండ్ చేసి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే స్టైల్లో ఎండింగ్ పెట్టారండి శివ గారు. అంటే పార్ట్ 2 కోసం జనాలందరూ అంతగా వెయిట్ చేస్తారని మీ ఫీలింగా? ఏం ఎండింగో ఏమో ఆ దేవరకే తెలియాలి. చాలామంది దావుద్ని సాంగ్ కోసం వస్తారేమో, సాంగ్ ఉండదు మూవీలో, యూట్యూబ్లో చూసుకోండి. ఇంకా నా గురించి చెప్పుకుంటే దేవర పార్ట్ 1 కోసం నేను నిద్ర కూడా అవ్వలేదు. 2కి వెళ్దాం అనుకున్నా, కానీ నో టికెట్స్, అందుకే 5కి వెళ్ళా. మీరు అనుకోవచ్చు రివ్యూ ఎందుకు లేట్గా వచ్చిందని. టౌన్కి మా విలేజ్కి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ రాసుకుని, డబ్బింగ్ చేసుకుని, ఎడిటింగ్ చేసుకుని, అప్లోడ్ చేసేప్పటికి ఇంత టైం అయింది. ఇంకా చివరిగా మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొద్దు, అప్పుడే మీకు మూవీ బాగా నచ్చుతుంది. ఎన్టీఆర్ అని మీరు స్క్రీన్ మీద చూసి చాలా అవుతుంది కదా, ఒకసారి వెళ్ళి చూడండి. అలా అని చెప్పి మూవీ బాగలేదు అని అనుకోకండి, మూవీ చాలా బాగుంది. ఇంకా బాగుంటే నేను చాలా హ్యాపీ అయ్యేవాడిని. ఇంకా ఇది గ్యాస్ రివ్యూ. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎండుకోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి. ఓకే, బై గైస్.